పరీక్షలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా అధికారులు నేటి నుండి మార్చి 18 వరకు జరిగే ఈ పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తిరుపతిలోని 84 కేంద్రాలలో పరీక్షలు రాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 61,015 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మొదటి ఏడాది విద్యార్థులు 30,319 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 30,696 మంది ఉన్నారు. పరీక్ష పర్యవేక్షణ కోసం 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా హాల్లోకి అనుమతించడం లేదు. తిరుపతి నుంచి మా ప్రతినిధి కిరణ్ దీనిపై మరింత సమాచారాన్ని అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రేపు నెల 18వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము అదేవిధంగా రెండవ సంవత్సరం పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమైన నేపథ్యంలోనే ఇప్పటికే ఉన్నతాధికారులు కొన్ని కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం నేను తిరుపతిలోని వెంకటేశ్వర జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు కొంచెం పూర్తి స్థాయిలో ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్ణీత సమయం 9 గంటలకైతే ఆ విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులంతా కూడా ఏదైతే నిర్ణీత సమయానికంటే కూడా 1 గంట ముందుగా రావాలని చెప్పేసి నిన్నటి నుంచి కావచ్చు, అదేవిధంగా గత నెల రోజుల నుంచి విద్యామండలి శాఖ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో అన్ని చోట్ల పూర్తి స్థాయిలో ఈ పరీక్షా కేంద్రాల వద్ద మాత్రం ఇప్పటికే తల్లిదండ్రులు కూడా వేచి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రము ఈ వచ్చే నెల 18వ తేదీ వరకు జరుగుతున్న నేపథ్యంలోనే అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునింది. ఎవరైతే 9 గంటలకి పైన వస్తారో వాళ్ళెవరిని కూడా అనుమతించేది లేదంటూ కూడా మొదటి నుంచి చెప్తుంది. అయితే కానీ కాలేజీ ప్రాంతంలో ఇక్కడ 9 గంటల తర్వాత కూడా అంటే 5 నిమిషాలు అటు అదేవిధంగా పిల్లలకు కూడా కొన్ని సూచనలు అయితే చేపట్టినారు. ఎందుకంటే ఎవరైతే పిల్లలు ట్రాఫిక్లో జామ్ అవుతారో వాళ్ళందరినీ కూడా ఆ ట్రాఫిక్ సంబంధించి సిగ్నల్స్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు వాహనాల్లో వచ్చింది వాళ్ళని కూడా 10 నిమిషాలు అటు ఇటుగా వదిలిపెట్టాలని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మరోపక్క ఏదైతే పరీక్షా కేంద్రాల వద్ద ముఖ్యంగా ఏదైతే సెక్యూరిటీ గార్డులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, పూర్తిగా ఇక్కడ ఎవరైతే కొంతమంది చాలా వరకు విద్యార్థులు ఇక్కడ కన్ఫ్యూజన్ అయిపోయింటారు. ఎందుకంటే ఏదైతే ఎగ్జామ్ సెంటర్ కోడ్ ఉంటుందో దాన్ని మిస్ అయ్యి కొంతమంది పక్కకి వెళ్ళిపోవడం అలాంటివి జరిగినప్పుడు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా కొంతమంది తీసుకెళ్ళి వాళ్ళని ఏదైతే సెంటర్లో అక్కడ వదిలినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం హోంగార్డ్ మనతో పాటు ఉన్నాడు. సార్ నటికి మరిన్ని విషయాలు అలా చెప్పండి. ఇంతకుముందు మీరు లేట్గా వచ్చిన విద్యార్థులని అదేవిధంగా కన్ఫ్యూజన్ అయిపోయింటారు. కోడ్లకు సంబంధించి కావచ్చు, సెంటర్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరినీ 2-3 మీరే స్వయంగా తీసుకెళ్ళి ఆ పరీక్షా కేంద్రాల దగ్గర వదిలినట్టున్నారు. ఎంతమంది వచ్చినారు, అది ఏమని చూస్తారు? ఇదే విధంగా ఒక 3-4 మెంబర్స్ వచ్చారండి. ఫస్ట్ వాళ్ళకి మేము గైడ్లైన్ చేసి పంపించాము 8:30కి అటు వస్తే. లాస్ట్ మూమెంట్లో 8:50కి ఒక 3 మెంబర్స్ వస్తే ఎస్వి జూనియర్ కాలేజ్ అనేది 2 ఉన్నాయండి. ఒకటి డెఫెండమ్, ఒకటి వచ్చి ఎస్వి జూనియర్ కాలేజ్ నియర్ బై మన సంస్కృత విద్యాపీఠం పక్కన ఉంటుంది. వాళ్ళ కన్ఫ్యూజ్ వల్ల వాళ్ళని సకాలంలో ఎగ్జామ్ సెంటర్కి వదలడం వల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఎగ్జామ్ సెంటర్కి లేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎంట్రీ చేయకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందని నేను స్వయాన్ని నా బైక్ తీసుకెళ్ళి వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ దగ్గర వదిలేసి రావడం జరిగింది సార్. ముఖ్యంగా చూడండి, ఎన్ని గంటలకి ఇక్కడికి అనుమతిస్తారు అంటే మామూలుగా ఎగ్జామ్ టైం వచ్చి 9 గంటలకి ఒక 5 నిమిషాలు అటు ఇటు వచ్చిన వాళ్ళకి ఏదన్నా వదలాలా లేననేది ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ 9 o'clock బిఫోరే ఇక్కడ గేట్ క్లోజ్ చేయబడుతుంది. 9 తర్వాత ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకూడదని ఆర్డర్ ఉందండి. దానికి ముందే మనం పిల్లలందరినీ లోపల పంపించి వాళ్ళకి వాళ్ళ కేటాయించిన రూముల్లో వాళ్ళు చూసుకోవడానికి ఫస్ట్ రోజు కాబట్టి ఈరోజు మేము 8 గంటలకే లోపలికి ఎంట్రీ చేయడం జరిగింది. ఎందుకంటే కొత్త ప్లేసెస్లో వచ్చిన వాళ్ళకి రూమ్స్, వాళ్ళకు వచ్చిన సీట్స్ అవన్నీ కనుక్కోవడానికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అనుగుణంగా లోపల కూడా కోఆర్డినేటర్స్ పెట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది సార్. ఇది మొత్తం మీదుగా ఇక్కడ ఏదైతే హోంగార్డ్స్ ఉన్నారో వాళ్ళు చాలా చొరవతో, ఎందుకంటే ఎవరైతే ఒక 5-10 నిమిషాలు లేట్గా వచ్చిన వాళ్ళని, ఎందుకంటే తిరుపతిలో ఇలాగా ఎస్వి యూనివర్సిటీ అని, ఎస్వి జూనియర్ కాలేజ్ అనేసి, ఎస్వి డఫండమ్ స్కూల్ అని, అంతేకాకుండా వీటన్నిటికీ చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజన్ అయిపోయి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడం ఇది పూర్తిగా తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇక్కడున్న హోమ్ గార్డ్స్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైతే కోడ్ ఉంటుంది సెంటర్ కోడ్ అక్కడికి వెళ్ళి స్వయంగా వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర వదిలే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు మొదటి సంవత్సరం ఎగ్జామ్ 9 గంటలకి ప్రారంభమైంది. ప్రశాంతంగా పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఏదైతే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎగ్జామ్ సెంటర్కి 1 గంట ముందుగానే వచ్చి అక్కడ ఉండాల్సిందిగా ఎప్పటి నుంచో
అధికారులు చెప్తున్నట్టుగా దాన్ని తూచా చెప్పకుండా పాటిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మనం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ నిమిషంలో, చివరి నిమిషంలో ఎవరైనా ఈ ఎగ్జామ్ హాల్ దగ్గరికి వచ్చి ఏదైనా ఇబ్బందులు కలిగితే దాన్ని చూసుకునేదానికి బాగుంటుందని చెప్పేసి ముందుగానే ఒక గంట ముందుగా ఈ ఎగ్జామ్ హాల్ వద్దకు వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి చెప్తుంది. మరోపక్క ఏదైతే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు తిరుపతిలో ఈ విధంగా ఎస్వి జూనియర్ కాలేజీ, అదేవిధంగా ఎస్వి డఫండం కాలేజీ, మరోపక్క ఇలా ఉంటే మరోపక్క నారాయణ కాలేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకే దగ్గర అంటే ఎంఆర్పల్లి సర్కిల్లో పూర్తి స్థాయిలో 4-5 సెంటర్లు ఉన్నాయి. అక్కడ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నారాయణ కాలేజు బేస్ క్యాంప్ అనేసి నారాయణ కాలేజీ ఇంకో కాలేజీని ఒకే చోట 4-5 కాలేజీలు ఉన్న నేపథ్యంలో వాళ్ళన్నింటి అక్కడికి వచ్చే విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికి గురయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే పేరుతో ఈ విధంగా ఉండడం వల్ల చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదేమైనప్పటికీ ఈ రోజు నుంచి రేపు నెల 18వ వరకు ఈ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, అదేవిధంగా రెండవ సంవత్సరం పరీక్షలు మాత్రము జరగనున్న నేపథ్యంలోనే అంటే విద్యాశాఖ కూడా దీనికి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఎవరైతే 9 గంటలకే కాకుండా 10 నిమిషాలు అటు ఇటు వచ్చిన విద్యార్థులు కూడా వదిలిపెట్టే విధంగా కూడా అప్పుడే ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా తెలిసింది. దానికి అనుగుణంగానే ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఆ టైం ప్రకారం వదిలే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్, 99 టీవీ, తిరుపతి నుంచి.